హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. నిన్నటి క్లాస్ చాలా మంది చూసి ఉండొచ్చు. చాలా మందికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వెల్కమ్ టు ద డే 2 క్లాస్. టుడేస్ ఎజెండా వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ డేటా టైప్స్ అండ్ కీవర్డ్స్. ఈ నాలుగింటి గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్, వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గో టు ద డెఫినిషన్. వాట్ ఈస్ వేరియబుల్? A variable is a name, memory, location used to store the data. It allows you to store, modify and rectify using duration of the program execution. ఈ డెఫినేషన్ గురించి తెలుసుకునే ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీ ముందుకైతే తీసుకురాబోతున్నా. ఏంటంటే నేను కొన్ని నేమ్స్ చెప్తా, అవన్నీ మీరు గమనించండి. నవీన్, నితిన్, ఉదయ్, పండు, అఖిల్, రవి, చందు, ప్రసాద్, ఇవన్నీ గమనించండి. ఇవన్నీ హ్యూమన్ బీయింగ్ నేమ్స్. ఇంకా ఇవన్నీ బాయ్స్ నేమ్స్. ఇలా ఇంకొన్ని నేమ్స్ చెప్తాను చూడండి. తేజ, తేజు, లక్ష్మి, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి. ఇట్లా ఇవన్నీ గమనిస్తే ఇవన్నీ గర్ల్స్ నేమ్స్. ఇవి పర్టికులర్గా గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ నేమ్. అలాగే కొంచెం గమనిస్తే ఇవన్నీ కూడా గర్ల్స్ నేమ్స్. అలాగే ఇవన్నిటిని కలిపి ఒక నేమ్ చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ నేమ్స్ అయితే బాయ్స్ నేమ్స్ అని చెప్పాం, గర్ల్స్ నేమ్స్ అయితే గర్ల్స్ నేమ్స్ అని చెప్పాం. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఏం చెప్పాం? ఇది హ్యూమన్ బీయింగ్స్ నేమ్స్ అని చెప్పాం. అలాగే బోర్డ్స్ అయితే బోర్డ్స్ నేమ్స్ ఉంటాయి, అలాగే పెట్ నేమ్స్ అయితే పెట్ నేమ్స్ ఉంటాయి. ఇలాగా కోడింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు నీ చెప్పిన నవీన్, నితిన్, ఉదయ్, అఖిల్, పండు, రాము ఇవన్నీ కూడా వేరియబుల్స్. అంటే మన కోడింగ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నప్పుడు అయితే వీటిని వేరియబుల్స్ అంటాం. అలాగే ఏదైతే ఇప్పుడు కొన్ని ఇది బాయ్స్ నేమ్స్, ఇవి గర్ల్స్ నేమ్స్ అని చెప్పుకున్నామో వీటిని కోడింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి వీటిని డేటా టైప్ అంటాం. ఇప్పుడు మన కోడింగ్ లాంగ్వేజ్లో ప్రతి దానికి ఒక సింటాక్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ సింటాక్స్ని చూసి దాన్ని మ్యాచ్ అయ్యేలాగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? లెట్స్ సీ. సింటాక్స్ చూద్దాం. ఓకేనా? సింటాక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, డేటా టైప్, తర్వాత వేరియబుల్ నేమ్. నేను చెప్పాను కదా, డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్. అయితే మన సి లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. ఈ డేటా టైప్సే నెక్స్ట్ కాన్సెప్ట్. నేను జస్ట్ మీకు కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇక్కడ ఇవ్వబోతున్నా. ఈ డేటా టైప్స్ ఏంటంటే ఇంట్, ఫ్లోట్, డబల్ అండ్ క్యార్. ఇవి డేటా టైప్స్ అండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను మీ అందరికి అవగాహన కోసం. ఎగ్జాంపుల్ ఇంట్. ఇక్కడ డేటా టైప్ అని చెప్పా కదా, మనకు 4 ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా, సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఇంకేదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నా ప్రతిదానికి డేటా టైప్ కామనే. ఈ 4 ఉంటాయి డేటా టైప్. నెక్స్ట్ వేరియబుల్. ఇక్కడ నేను వేరియబుల్ ఏ అని రాస్తున్నా. ఓకేనా? A = 5 అని డిక్లేర్ చేశా. అలాగే ఇంట్ ఏ సెమీకోలన్ పెట్టా. ఓకే, మనకు 4 ఉన్నాయి కదా, 4 కూడా ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఫ్లోట్ B = 5.5 అని సెమీకోలన్ ఇచ్చా. నెక్స్ట్ ఫ్లోట్ C = 5 అని కూడా ఇచ్చా. ఓకే, చూద్దాం. నెక్స్ట్ క్యార్ C = A అని ఒకటి డిక్లేర్ చేశా. అలాగే క్యార్ D = A అని కూడా డిక్లేర్ చేశా. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం రాద్దాం? డబల్ E రాసిన. E = 5.500 సెమీకోలన్. చూద్దాం ఇక్కడ రాసిన అన్ని ఎగ్జాంపుల్స్ ఎన్ని వర్కౌట్ అవుతాయి, ఎన్ని వర్కౌట్ అవ్వో ఇవి మనం చూద్దాం. ఇదంతా కూడా మీ కోడింగ్లో నేను లైవ్ కోడింగ్ చేసి మీకైతే ఎగ్జాంపుల్ చూపిస్తాను. మొత్తం కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకేనా? లెట్స్ సీ. అలా వేరియబుల్స్ మనం మాట్లాడుకున్నాం కదా, అలా ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి తెలుసా? మనకు వచ్చేటప్పటికి 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఉంటాయి. నెంబర్ 1 లోకల్ వేరియబుల్, నెంబర్ 2 గ్లోబల్ వేరియబుల్, నెంబర్ 3 స్టాటిక్ వేరియబుల్. మనకైతే కేవలం లోకల్ వేరియబుల్స్ గురించి తెలుసుకుంటే చాలు ఈ వీడియో వరకు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు నేను గ్లోబల్ వేరియబుల్స్ గురించి, అలాగే స్టాటిక్ వేరియబుల్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నా. ఓకేనా? అయితే లోకల్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికి ముందుగా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పబోతున్నా.
చిన్నప్పుడు పుట్టిన వెంటనే ప్రతి ఒక్క ఇంట్లో ఆ యొక్క బాబుకు ఎవరికైనా కూడా ఒక నిక్ నేమ్ అయితే పెడతారు. ఏమని? అబ్బాయి అయితే పండు అనో, బంగాతెల్లనో, ఒరే బుజ్జిబాబు, చిట్టుబాబు, పెద్దోడా, చిన్నోడా, ఇలాగా ఈ నేమ్ కేవలం మీ ఇంటి వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇది ఎవరికి అంటే మీ చుట్టాలకి అని, లేకపోతే మీ స్నేహితులకు కానీ తెలియదు, తెలియకపోవచ్చు కూడా. కానీ స్కూల్ రిజిస్ట్రేషన్లో మాత్రం ఈ నేమ్ని అయితే మనం రాయం. మన స్కూల్ రిజిస్ట్రేషన్లో ఒక డిఫరెంట్ నేమ్ అయితే మనకు ఉంటుంది. దాన్నే కోడింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి నువ్వు ఏదైతే ఒక నేమ్ రాసుకున్నావో, పర్టికులర్ వేరియబుల్ ఏదైతే నువ్వు డిక్లేర్ చేస్తావో అది కేవలం లోకల్లో మాత్రమే రాసుకోవచ్చు. ఈ కింద చెప్పిన ఎగ్జాంపుల్ని నేను కొంచెం ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూడండి. ఈ లోకల్ కేవలం ఈ నేమ్ ఎవరి వరకు తెలుస్తుంది? మీ అమ్మగారికి కానీ, మీ నాన్నగారికి, నెక్స్ట్ బహా అయితే నీకు ముందు పుట్టుంటే మీ అన్నయ్యకో, నీకన్నా తర్వాత పుడితే మీ చెల్లికో, లేదా నీకన్నా ముందు పుడితే మీ అక్కకో, తర్వాత పుడితే మీ తమ్ముడికో, కేవలం మీ 4 మెంబర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఏదైతే ఒక నేమ్ మీకు నిక్ నేమ్ ఉందో అలాగే కోడింగ్ లాంగ్వేజ్లో కూడా ఏదైతే ఓపెన్ పెరాంథసిస్లో మీరు ఏదైతే డిక్లేర్ చేస్తారో ఒక వేరియబుల్ని, దాన్ని కేవలం విత్ ఇన్ ద పెరాంథసిస్లో మాత్రమే మీరు వాడగలుగుతారు. దాన్నే లోకల్ వేరియబుల్ అని అంటారు. అయితే ఈ లోకల్ వేరియబుల్ డెఫినేషన్ ఏంటో చూద్దామా మరి? లెట్స్ సీ. ఇక్కడ చూడండి, డిక్లేర్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ ఏ బ్లాక్ అసెంబుల్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్. ఇక్కడ చెప్పిన డెఫినేషన్ యాస్టీజ్గా నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అదే డెఫినేషన్ అయ్యి ఉంది చూడండి. ఓకేనా? ఇదే లోకల్ వేరియబుల్. ఓకే, కోడింగ్లో రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది లోకల్ వేరియబుల్ గురించి అండి. ఇప్పుడు మనం డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? వాట్ ఈస్ డేటా టైప్? ఇక్కడ చూడండి, ఏ డేటా టైప్స్ tells that compare what kind of data a variable can store. It defines the size and type of the data that can be stored in the variable. ఇప్పుడు మనం డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మీకు నేను 4 డేటా టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, అలా వాటిని ఎలా డిక్లేర్ చేయాలి, వాటిని ఏ సింబల్తో మనం డిక్లేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ చూడండి, బేసిక్ డేటా టైప్ ఇన్ సి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాలంలో ఉంది డేటా టైప్. ఏమేమి ఉన్నాయి? నేను చెప్పిన 4 ఉన్నాయా, కనబడుతున్నాయా మీకు ఇక్కడ? ఇంట్, ఫ్లోట్, డబల్, క్యార్. దాని యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడైతే ఇచ్చారు. ఇంటీజర్ నెంబర్, డెసిమల్ నెంబర్, ఫ్లోట్లో అయితే సింగిల్, డబల్లో అయితే డబల్, అలాగే సింగిల్ క్యారెక్టర్. అక్కడ ఈ పక్కన చూడండి, 4 బైట్, 4 బైట్, 8 బైట్, 1 బైట్. అలా ఈ 4 బైట్, 4 బైట్, 8 బైట్ అనేది తెలుసుకోవాలంటే ఇది మీ టాస్క్ అండి. ప్రతి ఒక్కరు అలా ఈ 4 బైట్స్ ఏంటి, అలా 1 బైట్ ఏంటి, 8 బైట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని మీరందరూ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఆ కామెంట్ నేనే చూస్తాను, అందరికి కూడా నేను రిప్లై ఇస్తాను. ఎవరు కరెక్ట్గా పెట్టారు, ఎవరు రాంగ్గా పెట్టారో కూడా చూద్దాం. మీరందరూ కూడా గూగుల్ క్రోమ్ వాడచ్చు, మీరు సెర్చ్ చేయొచ్చు, చాట్ జీటీపీని కూడా అడగచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కరెక్ట్ ఆన్సర్ నాకు చెప్పాలి. అలా 1 బైట్లో ఎన్ని క్యారెక్టర్స్ స్టోర్ అవుతాయి, 2 బైట్స్, 4 బైట్స్ ఎన్ని క్యారెక్టర్స్ స్టోర్ అవుతాయి, అలా బైట్ అంటే ఏంటో మీరు నాకు చెప్పాలి. ఇన్కేస్ ఎవరు సరిగా చెప్పకపోతే అప్కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్తా. ఓకేనా? పక్కన ఉన్నాయి సింబల్స్ చూడండి. ఇంటీజర్ని అయితే ఏమైనా యూజ్ చేస్తాం, %d అని యూజ్ చేస్తాం. అదే ఫ్లోట్ అయితే Fతో డిక్లేర్ చేస్తున్నాం. అదే డబుల్ అయితే 1F అని డిక్లేర్ చేస్తున్నాం. అలాగే %c డిక్లేర్ చేస్తున్నాం. 1F అర్థం ఏంటంటే ఇప్పుడు ఎన్ని డెసిమల్స్ని డిస్ప్లే చేయాలి. ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను చూడండి. 5.3332323344 ఇలా ఉన్నప్పుడు నీకు ఎన్ని డెసిమల్స్ కావాలి? 1 డెసిమల్ కావాలా, 2 డెసిమల్ కావాలా, 3 డెసిమల్ కావాలా, 4 డెసిమల్ కావాలా అనేది డిస్ప్లే చేసేదే డబల్. నీకు ఎన్ని కావాలి? ఇప్పుడు నీకు 1 డెసిమల్ చాలనుకోండి, 1.f అని డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. మీరు ఈ డౌట్ని మీరు రన్నింగ్ ప్రోగ్రాంలో వచ్చేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మన టాపిక్ కాన్స్టెంట్స్. ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈస్ కాన్స్టెంట్? ఏ కాన్స్టెంట్ ఈజ్ ఎ వాల్యూ దట్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డెఫినేషన్ అయితే అర్థమవుతుంది. కాన్స్టెంట్ అంటే ఏదైతే వేరియబుల్లో మీరు డిక్లేర్ చేస్తారో, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూపించా, ఇంట్ a = 5. అది కాన్స్టెంట్. మీరు ప్రోగ్రామ్ రాసినంతసేపు ఆ ఏ వాల్యూ 5 SNIB ఉంటుంది. దాన్ని ఎవరూ మార్చలేం, దాన్ని ఎవరూ చేంజ్ చేయలేరు.
అదే కాన్స్టెంట్. అలాగే మనకు 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఒకటి ప్రోగ్రాంలో మీరు ఏదైతే ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అయితే అసైన్ చేస్తారో దాన్ని కాన్స్టెంట్ అంటారు. అట్లాగే మనం మ్యాథమెటిక్స్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి. పై ఈక్వల్ టు 3.14 దీన్ని ఎవరో మార్చలేరు, అది కాన్స్టెంట్ వాల్యూ, ఫిక్స్డ్. అలాగే ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లోకి వచ్చేటప్పుడు కూడా వాటి కాన్స్టెంట్ని అట్లాగే డిక్లేర్ చేస్తాం. ఇక్కడ పై సింబల్ వేస్తారు, ఇక్కడ పిఐ అని రాస్తారు. పిఐ ఈక్వల్ టు 3.14 అది కాన్స్టెంట్. మీ యొక్క పీడిఎఫ్ ఓపెన్ చేస్తే అట్లాంటి నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ని అయితే నేను మీకైతే చూపించాను. మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నేనైతే డెఫినేషన్ పరంగా 2 టైప్స్ కాన్స్టెంట్స్ ఉంటాయండి. ఒకటి లిటరరీగా కాన్స్టెంట్ అయి ఉంటుంది, మీరు కాంటే చూడొచ్చు. ఇక్కడ చూడండి, లిటరరీ కాన్స్టెంట్ ఉంటుంది, అలాగే కాన్స్టెంట్ కీవర్డ్ అని కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మీరు చూడొచ్చు. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 18 ఇది ఫిక్స్డ్. మీ ప్రోగ్రామ్ వాడినంతసేపు ఏజ్ అనే వాల్యూ ఎంత? 18. మీరు ఎక్కడ ఏజ్ అని రాసినా అక్కడ 18 డిక్లేరబుల్ ఉంటుంది. మీరు ఏజ్ +5 అని రాశారు అనుకోండి, ఏజ్ దగ్గర వాల్యూ ఎంత ఉంది? 18 ఉంది, +5. ఈ 5 కూడా పక్కన యాడ్ అయిపోయి నెక్స్ట్ రిజల్ట్ అని రాశారు అనుకోండి, కింద రిజల్ట్ ఈక్వల్ టు 23 అని వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేయొచ్చు ఈ ప్రోగ్రామ్ని. సింపుల్గా మీరు ఏజ్ రాసుకుని దాని కింద రిజల్ట్ అని రాస్తే మీకు ఆటోమేటిక్గా కనబడుతుంది. నేను ఈ యొక్క ప్రోగ్రామ్ని మీకు ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాను, ఓకేనా? నెక్స్ట్ కాన్స్టెంట్ కీవర్డ్. మీకు నేను చెప్పినట్టు విధంగానే ఇక్కడ చూడండి, యూజ్ టు డిక్లేర్ ద కాన్స్టెంట్ యూ కెనాట్ బి చేంజ్డ్. ఇక్కడ మనం ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ మాట్లాడుకున్నాం, 3.14 ఫిక్స్డ్. అలాగే నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూస్ నేనైతే రీసెర్చ్ చేశా. నేనైతే మొత్తం అన్నీ అవ్వలే, కానీ నాకు తెలిసినంత వరకు కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ అయితే నేను ఇచ్చా. ఎవరికైనా మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద మీరు రీసెర్చ్ చేయొచ్చు, అలాగే వాటి మీద కొన్ని ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు, ఓకేనా? అప్కమింగ్ సెక్షన్లో ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూ అర్థమెటిక్ ఆపరేటర్స్ దగ్గర చాలా అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కీవర్డ్స్. మనకి 32 కీవర్డ్స్ ఉంటాయండి. ఈ 32 కీవర్డ్స్ని మనం వేరియబుల్స్గా అస్సలు డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే ఈ కీవర్డ్స్ ఆల్రెడీ డిఫైన్, అది లోకల్లో కానీ డిఫైన్డ్ అయిపోయి ఉంటాయి. మీరు కావాలంటే మీ ప్రోగ్రామ్ రాసినప్పుడు మీరు ఏదైతే ఒక కీవర్డ్ రాస్తే దాని ఆటోమేటిక్గా అక్కడ మీకు కీవర్డ్ అనేది డిస్ప్లే అయిపోతుంది. అసలు ఆ కీవర్డ్ అంటే ఏంటో తెలుసుకుందామా, దాని డెఫినేషన్ తెలుసుకుందామా? లెట్స్ సీ. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ సి. ఇక్కడ చూడండి, ఏ కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ దట్ హ్యావ్ ఎ స్పెషల్ మీనింగ్ టు ద సి కంపైలర్. యూ కెనాట్ యూజ్ దెమ్ యాజ్ ఏ వేరియబుల్. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, అదే ఇక్కడ డెఫినేషన్లో కూడా కనబడింది. ఏంటి? వాటిని వేరియబుల్స్గా అసలు ఉపయోగించకూడదు, అవి ఆల్రెడీ డిఫైన్డ్ అయిపోయి ఉంటాయి. అంటే స్పెషల్ మీనింగ్, అందుకంటే ఒక స్పెషల్ మీనింగ్ ఉన్నాయి, వాటిని మనం వాడకూడదు. అదే కీవర్డ్స్. నెక్స్ట్ 32 కీవర్డ్స్ ఉంటాయన్నాను కదా, లెట్స్ సీ దట్ 32 కీవర్డ్స్. ఇక్కడ 32 కీవర్డ్స్ ఏంటంటే ఆటో అంటే కాన్స్టెంట్, డబల్, ఫ్లోట్, ఇంట్, షార్ట్ అండ్ స్ట్రక్. మనం ఇక్కడ గమనించినట్లయితే డబల్, ఫ్లోట్, ఇంట్ ఇవన్నీ ఏంటి? డేటా టైప్స్. అలాగే కాన్స్టెంట్ ఏంటి? ఒక కీవర్డ్. మీకు చెప్పా, అది నాట్ చేంజ్. ఫ్లోట్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు, పైన ఇక్కడ చూసారా, కాన్స్టెంట్, ఫ్లోట్, 3.1459. ఓకే, ఇది ఫిక్స్డ్. అక్కడ కాన్స్టెంట్ అనే కీవర్డ్ అయితే వాడాలి. అలాగే స్ట్రక్ట్ అంటే మీకు అప్కమింగ్ సెక్షన్లో వచ్చేటప్పటికి స్ట్రక్చర్ అనే ఒక ప్రోగ్రామ్ కనబడుద్దండి, అక్కడ మీకు ఈ స్ట్రక్చర్ అనేది అయితే ఉపయోగపడుద్ది. అలాగే అన్సైన్డ్ అర్థమెటికల్ ఆపరేటర్స్ వచ్చేటప్పుడు మీకు ఉపయోగపడుద్ది. కంటిన్యూ ఇది బ్రేక్ ఆపరేటర్స్ అండి. కంటిన్యూ ఏంటంటే ఒక ప్లస్ చేసినప్పుడు ఒక లూప్ని ప్రతిసారి బయటకు వెళ్ళి చేసే బదులు డైరెక్ట్గా కంటిన్యూ కొడితే ఒక లూప్ని n టైమ్స్ ఆఫ్ రిపిటేషన్ అయితే జరుగుద్ది. ఇది మీకు ఇఫ్ కండిషన్స్ దగ్గర వచ్చేటప్పటికి మీకైతే నేను చెప్తాను. ఎల్స్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఉంటుంది, అది మీకు V2లో ఈ కంటిన్యూ కానీ ఎల్స్ కానీ ఫర్ కానీ మీకు అయితే ఉపయోగపడుతుంది. ఈ లాంగ్ కూడా డేటా టైప్ ఏనండి, మీకు దాన్ని సెర్చ్ చేయొచ్చు. సిగ్నైడ్ అని ఉంది కదా, ఇది కూడా మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్లో మీకు అయితే ఉపయోగపడుతుంది. స్విచ్ కూడా V2లో మీకు చెప్తాను. వైడ్ కూడా నేను V2లోనే కవర్ చేస్తా. డిఫాల్ట్ కూడా అక్కడే. ఎనిమ్ అంటే ఏంటంటే మండే, ట్యూస్డే, సాటర్డే ఇలా ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఎనిమ్ అంటామండి. మీకు అప్కమింగ్ సెక్షన్లో మీకు నేనైతే చెప్తాను. ఈ గోటు కూడా మీకు V2లో కవర్ అవుద్ది. రిజిస్టర్ అనేది మీకు ఎండింగ్ ఆఫ్ ద క్లాస్లో మీకైతే ఇది కాదు, 45 days
ఎండింగ్లో అయితే మీకు నేను చెప్తా. ఈ సైజ్ ఆఫ్ అనేది కూడా కీవర్డే. ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మెమరీస్ అనే టాపిక్ మనకి వీక్ 4లో వస్తుందండి. మెమలాక్స్ MALLOC అనే దగ్గర ఈ సైజ్ ఆఫ్ అనేది ఉపయోగపడుద్ది. అలాగే టైప్ డిఫైన్ కూడా మీకు అప్కమింగ్ సెక్షన్లో చెప్తా. ఇదైతే ఇప్పుడప్పుడే చెప్పను, లాస్ట్లో మీకు నేనైతే చెప్తాను. ఈ డూ కూడా వీక్ 2 క్లాస్లో మీకు అయితే కవర్ అవుతాయి. ఇది కూడా అంతే, నేను తర్వాత చెప్తా. ఇఫ్ అనేది కూడా వీక్ 2లోనే కవర్ అవుద్ది. రిటర్న్ ఆల్రెడీ మనం వాడుతున్నాం, కానీ చూడొచ్చు. స్టాటిక్ మీకు అప్కమింగ్ సెక్షన్లో నేనైతే ఖచ్చితంగా చెప్తా. యూనియన్ ఇది కూడా మీకు వస్తుంది. వైల్ ఇది కూడా వస్తుంది. ఇవన్నీ మీరు గమనిస్తే కొన్ని అయితే ఏమేమి ఉన్నాయండి, స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, ఫర్ స్టేట్మెంట్, వైల్ స్టేట్మెంట్, డూ వైల్ స్టేట్మెంట్, డూ స్టేట్మెంట్, రిటర్న్, అలాగే కొన్ని డేటా టైప్స్. ఇవన్నీ 32 కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవే డేటా టైప్స్ అండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే చూద్దాం. లెట్స్ గో టు ద ప్రోగ్రామ్ సెక్షన్. మీ అందరికీ నేను చెప్పాను, నేనేమి పెద్ద సాఫ్ట్వేర్ అయితే వాడట్లా, జస్ట్ సింపుల్గా నేను ఏ సాఫ్ట్వేర్ వాడతానండి, GDB కంపేరర్. ఆల్రెడీ మనం నిన్న ఒక ప్రోగ్రామ్ అయితే చేసాము. ఇప్పుడు ఆ క్రోమ్ సెక్షన్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, నేను ఇక్కడ ఏం వాడుతున్నానంటే GDB కంపేరర్ ఆల్రెడీ వచ్చేసింది, చూసారా. నేను పాత ప్రోగ్రామ్ డిలీట్ చేస్తున్నాను, ఒక కొత్త ప్రోగ్రామ్ని అయితే రాయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్ ఇంక్లూడ్. మొత్తం మీకు నేను ఏదో 4 టాపిక్స్ చెప్పానో ఆ 4 టాపిక్స్ ఇక్కడ మీకు అయితే కవర్ అవుతాయి. చూడండి, యాష్ ఇంక్లూడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఒక స్ట్రక్చర్ ఉంది, మనం నిన్నటి సెక్షన్లో చెప్పుకున్నామో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏదైతే ఇది ఉందో ఇదంతా కూడా మనం నిన్న సెక్షన్లో మాట్లాడుకున్నామండి. ఇదంతా నిన్న సెక్షన్లో మనం డిస్కస్ చేసిందే. ఇప్పుడు ఈరోజు సెక్షన్లో నేను ఏదైతే చెప్పానో వేరియబుల్స్ గురించి కానీ, డేటా టైప్స్ కానీ, అలాగే కాన్స్టెంట్స్ కానీ, కీవర్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను అయితే రాసి చూపిస్తాను. చూడండి, ఇంట్ రాసినప్పుడు మీకు ఇక్కడ ఒక డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇంట్ కీవర్డ్ అండ్ డిస్ప్లే ఏం చూసారా మొత్తం అన్నిట్లోనూ. ఓకే, ఇంట్ కీవర్డ్. ఓకే, ఇంట్ అనే కీవర్డ్ కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. అలాగే ఇఫ్ కీవర్డ్స్ అన్నీ కనబడుతున్నాయి చూసారా. ఫర్ చూడండి, కీవర్డ్ ఇది మనం వాడకూడదండి, వేరియబుల్ కింద డిక్లేర్ చేయకూడదు. డిక్లేర్ చేస్తే ఏం ఎర్రర్ వస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, అలాగే మీరు ఇక్కడ 32 కీవర్డ్స్ మీరు ఇక్కడ ఒకసారి టైప్ చేసి కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. నాకైతే టైం లేదు, అందుకని నేను చేయట్లే. చూడండి, కాన్స్ట్ అని రాస్తే ఏమొచ్చింది, కీవర్డ్. ఇవన్నీ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్. అలాగే ఇంట్ అనేది డేటా టైప్ వేరియబుల్. ఇక్కడ ఇంట్ రాసిన తర్వాత మీకు వెంటనే అక్కడ లోకల్ అని కూడా కనబడుతుంది. నేను ఎగ్జాంపుల్ ఏమైతే రాసినా అది మీకు చేస్తాను. చూడండి, ఇంట్ A = 5 సెమీకోలన్. అలాగే ఇంట్ A అని కూడా రాశాను కదా, అది రాశాను. నెక్స్ట్ ఫ్లోట్ కదా మనకుంది, B = 5.5 సెమీకోలన్. అలాగే ఫ్లోట్ C = 5.0. ఓకే, అలాగే డబుల్ రాశాను కదా, డబల్ వచ్చింది చూసారు ఇక్కడ. డబల్ AB అయిపోయింది, B = 5.55. అలా ఒకే నేమ్ ఉంటే ఏమి ఎర్రర్స్ వస్తాయో అలాంటివి కూడా చూద్దామండి. 5.5 అని రాసా. అలాగే క్యార్, ఇన్ని నేను ఒకటేసారి చెప్తే మీకు కన్ఫ్యూజన్ అవుతారు. ఒకసారి ఇక్కడ దాకా నేను నీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ప్రింట్ ఎఫ్ ఇట్ ఈజ్ ఏ, నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్. అంతే కదా మనం రాసుకున్నది. ఇంటీజర్ దేనిలో డిక్లేర్ చేయాలండి, మనం క్లాస్లో చెప్పిన ఒకసారి మీ PDF పైకి వెళ్ళి చూడండి. %D పర్సంటేజ్ సింబల్ ఎక్కడ ఉంటుంది, షిఫ్ట్ పట్టుకోవాలి, 5 పైన అయితే క్లిక్ చేయాలి. ఓకే, ఇది కేవలం కీబోర్డ్ రాలేని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నానండి. ఓకేనా, తర్వాత కామా పెట్టాలి. మనం ఏ వేరియబుల్తో డిక్లేర్ చేస్తాం, A, ఇక్కడ Aతో రాయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ ఎఫ్. మళ్ళీ మన తర్వాత ఏముంది, ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్. ఓకే, నెక్స్ట్ %D. మనం ఏ వేరియబుల్తో డిక్లేర్ చేసాం, ఇక్కడ A అనే వేరియబుల్తో డిక్లేర్ చేసాం, అంతేనా. ఓకే, ఇంటీజర్ దాకా రాసామండి. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి, ఫ్లోట్. ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఇక్కడ ఏం రాయాలి, ఇట్ ఈజ్ ఏ
ఫ్లోట్ కదా, ఫ్లోట్ అని రాసుకుని ఫ్లోట్ ఏంటో డిక్లేర్ చేస్తామండి, పర్సెంటేజ్ ఎఫ్ అనేది డిక్లేర్ చేయాలి. కామా నెక్స్ట్ ఏంటి, బి అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ ఎఫ్ ఇట్ ఈజ్ ఏ, తర్వాత ఏముంది, ఫ్లోటే కదా, ఫ్లోట్ పర్సెంటేజ్ ఎఫ్, మీ కీవర్డ్ ఎక్కడ ఉంటుందో కూడా చెప్పాను కదా, ఓకేనా, సి. ప్రింట్ ఎఫ్ ఇక్కడ ఏం రాయాలి, ఇట్ ఈజ్ ఏ డబులే కదా, పర్సెంటేజ్ ఎఫ్ఏనా, ఎన్ని డెసిమల్స్ మనకు కావాలి, 1 2 1.f అని రాశాను నేను. రాసిన తర్వాత కామా దీంతో డిక్లేర్ చేసా డి. మీరందరూ ఏం చేయాలంటే క్యారెక్టర్ని డిస్ప్లే చేయాలి, ఓకేనా. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఒకటి, మీరు దాన్ని ఇంకొంచెం ఓకే ఇక్కడ దాకా నేను చెప్తాను. క్యారెక్టర్ నేను చెప్తాను ఒకసారి, ఇక్కడ దాకా రన్ చేద్దాం, అసలు ఏమవుతాయి ఎర్రర్స్ చూద్దాం. మనకి ఏ ఎర్రర్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ డిక్లరేషన్ స్పెసిఫైయర్ ఆర్ పర్సెంటేజ్ బిఫోర్ ద టోకెన్ దగ్గర 3 అనే దగ్గర ఎర్రర్ వచ్చిందంట. మనం ఇక్కడ బాగానే ఇచ్చామా, సెమీకోలన్ రిటర్న్ 0, ఓకే. చూడండి ఇక్కడే ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే, ఓకే సేమ్ నేమ్ వేరియబుల్ అయితే ఉంది, ఇది ఏ. ఇప్పుడు నీ పేరు నవీన్, నా పేరు నవీన్, అయితే ఇద్దరు నేమ్లు ఒకే సెక్షన్లో ఉన్నాయి, నవీన్. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఒక పేరుని యాడ్ చేస్తావు. నవీన్ ఉంటే నవీన్ కుమార్, ఒరే నువ్వు నవీన్ అనుకోరా, నేను కుమార్ అనుకుంటాను అని చెప్తావు. ఇలా మనం ఏదైతే ఫిక్స్ చేసుకుంటామో అప్పుడు ఈ క్లాస్లోకి వచ్చేటప్పటికి నవీన్ అనే వ్యక్తికో పేరు ఉంటుంది, కుమార్ అనే వ్యక్తికో పేరు ఉంటుంది. నవీన్ అన్నప్పుడు ఒకరిగా పిలుస్తారు, కుమార్ అన్నప్పుడు ఒకరు పిలుస్తారు. ఇక్కడ ఇద్దరిని ఒకే నేమ్తో పిలిస్తే కంపేర్ ఎలా తెలుసుకుంటుంది. అందుకని సేమ్ నేమ్ సేమ్ వేరియబుల్తో మనం అస్సలు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఖచ్చితంగా మనం డిక్లేర్ చేయకూడదండి. డిక్లేర్ చేస్తే ఖచ్చితంగానే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కేవలం మీ అందరూ తెలుసుకుంటారని చెప్పి నేను ఇక్కడైతే చెప్పాను. చాలామంది దీన్ని ముందే చెప్పేస్తారు ఒక నోట్ పాయింట్ కింద, అట్లా కాకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారని నేను ఇక్కడైతే చెప్పా, ఓకే. నేను ఎవరి టీచర్ని కంపారిజన్ చేయట్లా, జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఇంట్ డి అని రాస్తా, ఓకే. ఇప్పుడు రన్ చేస్తా. ఇక్కడ ఇంకొక ఎర్రర్ కూడా ఉంది, గమనించారా? ఏం ఎర్రరు చూడండి, ఒక తలుపు తీసి ఒక తలుపు మూయకపోతే ఎర్రే కదా. ఇంట్ మెయిన్ గేట్ అయితే మీరు క్లోజ్ చేయాలి, చూసారా? ఇందాక లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చూడండి రన్ అవుతుంది, రన్ అయింది. ఇక్కడ ఇంకోటి చూడండి, డి ఇదిగోండి, సేమ్ నేమ్ ఉండగా ఏమైనా వచ్చింది చూసారా? ఇక్కడ మళ్ళీ ఇంకో కాన్ఫిడెన్స్ వచ్చింది చూడండి, కాన్ఫిడెంట్ టైప్ డి హ్యావ్ డబల్ అండ్ నో. ఇందాక ఏముంది కదా ప్రీవియస్లో, ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ డిక్లరేషన్ ఆఫ్ డి విత్ ద టైప్ ఆఫ్ ఇంట్. దేన్ని తీసుకోవాలి, నవీన్ బాగానే ఉన్నావు, ఇద్దరిని ఏమన్నా వాడినావు అని చెప్పి ఇక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది చూసారా? ఇట్లా అయితే కాన్ఫిడెన్స్ వస్తే మీకు ఇందాక ఒక కాన్ఫిడెన్స్ చేపించా, ఇక్కడ ఒక కాన్ఫిడెంట్ అండి. ఒక్కోసారి ఒక్కో టైప్ ఆఫ్ ఎర్రర్లు అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి మళ్ళీ రన్ చేస్తున్నా, చూడండి ఈసారి రన్ అయిపోయింది. ఎందుకు, ఆల్రెడీ నువ్వు ఒక పేరు డిక్లేర్ చేసుకున్నావు, నేను ఒక పేరుతో డిక్లేర్ చేసుకున్నా, చూసారా? ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డబుల్ అయిపోయింది. 1F. ఇప్పుడు 5ని దేంతో డబుల్ అయిందో ఇక్కడ నాకు చెప్పాలి. ఇక్కడ ప్రోగ్రామ్ మీ అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఈ డబుల్ ఎలా అయిందో చెప్పాలి నాకు. ఈ డబుల్ అనే ప్రోగ్రామ్ ఎట్లా రన్ అయిందో చెప్పండి. అలాగే ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్ 5 బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్ 5 ఎందుకు వచ్చింది చూడండి, ప్రోగ్రాంలోకి రండి చూద్దాం. ఏ 2 సార్లు ఏ అసలైన వేరియబుల్ ఇక్కడ ఏంటి మనది ఈ. మనం ఏ ఎందుకు పెట్టాం, ఈ పెడదాం, ఓకే. ఇవి కూడా ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసి ఇక్కడ డిక్లేర్ చేయకపోతే సేమ్ వేరియబుల్ ఉన్న ఈ ప్రోగ్రామ్ అయితే రన్ అయిపోద్దండి. మళ్ళీ నేను మార్చాను చూడండి. ఇవన్నీ నేను ఎర్రర్స్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఇవ్వండి, ఇప్పుడు ఈ పెట్టిన వెంటనే ఈ 32767 అది ఇది ఎలా వచ్చింది, ఇక్కడ ఈ 6 ఎలా వచ్చింది, వాళ్ళు డబుల్ పడితే నేను 1.f అన్నాను కదా,
పాయింట్ తర్వాత ఏం రావాలి మనకి 5.5 రావాలి డబుల్ డెఫినేషన్ ప్రకారంగా. కానీ మనకి ఇక్కడ 6 డిస్ప్లే అయిపోయింది. అసలు ఇది ఎలా డిస్ప్లే అయింది, ఇదేంటో కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదంతా మీరు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే మీకు ఇక్కడ అర్థమైపోద్దండి. చూడండి, అసలు ఈ 32767 ఈ నెంబర్ నేను ఎక్కడైనా డిస్ప్లే చేశానా? జస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చా, ఈ అని ఇచ్చా. దాని ముందు ఏం డేటా టైపు ఇంట్. అసలు ఈ 32767 అంతేనా? 32767 అసలు ఈ 32767 ఎలా వచ్చింది, అసలు దీని వాల్యూ ఏంటి, అసలు ఇది ఎందుకు వచ్చింది, మనం డిస్ప్లే చేయకుండా ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ మీరు నాకు చెప్పాలండి. చిన్న టాపిక్, మీకు కరెక్ట్గా ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. మీకు క్లూ కూడా ఇస్తున్నాను. ఇదంతా బిట్స్ గురించిన టాపిక్. బిట్ 1 బిట్ 4 బిట్ 3 బిట్ ఏదైతే బిట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన టాపిక్. మీరైతే ఒకసారి రివైజ్ చేస్తే మీకు అర్థమవుద్ది. ఓకేనా? ఇది ఏదైతే మనం వేరియబుల్స్ గురించి చెప్పుకున్నామో, ఏదైతే డేటా టైప్స్ గురించి చెప్పుకున్నామో, అలాగే కీవర్డ్స్ కూడా నాకు మీకు చూపించా. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇంట్ ఏమొచ్చినాయి ఇక్కడ? ఇంట్ అని కొట్టిన వెంటనే కొన్ని వందల కీవర్డ్స్ వచ్చినాయి. ఇవన్నీ కీవర్డ్సే. మీరు ఇక్కడ కావాలని నేను ట్రై చేస్తాను. చూడండి, ఇంట్ ఈక్వల్ టు 5%. నేను ఇక్కడ సేమ్ డెఫినేషన్ కాపీ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, నేను టైప్ చేస్తున్నా ప్రింట్. ఇక్కడ %d ఇంటీజర్ %d కదా. ఇక్కడ ఏం రాయాలి, మన వేరియబుల్ ఏంటి, ఇక్కడ ఇంట్. ఓకే, రన్ చేస్తాను. చూడండి, అదో ఎర్రర్ వచ్చిందండి. ఇంట్ ఈక్వల్ టు 5, 2 more డేటా టైప్స్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్ ద స్పెసిఫైయర్ ఎక్స్పెక్టేషన్ ఐడెంటిఫైయర్ ఎర్రర్ అండ్ ఇంకోటి ఎర్రర్ వచ్చింది. చూడండి, ఎక్స్ప్రెషన్ బిఫోర్ ద ఇంట్. ఆల్రెడీ ఇది ఎక్స్ప్రెషన్ అంటే కీవర్డే కదా, కీవర్డ్ని ఎక్స్ప్రెషన్ అని అంటారు. మీకు కావాలంటే చూడొచ్చు, సేమ్ ఎర్రర్ అయితే వస్తుంది. మనం ఇలా డిక్లేర్ చేయకూడదు, ఇలా డిక్లేర్ చేస్తే ఇబ్బంది. ఓకేనా? ఇక్కడ నేను కావాలంటే ఇంకొక పేరు పెడతాను. ఇప్పుడు ఈ 5 అయితే డిస్ప్లే అవుద్ది. మీకు అంతగా డౌట్ ఉంటే నేను పిన్ పెడతాను. చూడండి, ఇక్కడ కూడా పెడతాను. చూడండి, ఎఫ్ రన్ చేస్తున్నాను. చూడండి, రన్ అయింది. చూడండి, ప్రోగ్రామ్ ఎఫ్ దగ్గర ఏ వాల్యూ ఉంది, 15 ఉంది. ఏ దగ్గర ఏ వాల్యూ ఉంది, 5 ఉంది. ఇక్కడ ఈ 32765 2 వాల్యూలు తగ్గినాయండి. అసలు ఎందుకు తగ్గిందో కూడా నాకు చెప్పాలి. 32767 ఉండాలి ఇందాక, ఇక్కడ 32765 ఎందుకు వచ్చిందో చెప్పాలి. తెలుసుకోండి, చాలా ఈజీ. మీకైతే అర్థమవుతుంది. మీకు క్లూస్ కూడా ఇచ్చాను కదా. ఇప్పుడు దాకా కీవర్డ్స్ గురించి చెప్పా, నెక్స్ట్ వేరియబుల్స్ గురించి చెప్పా, డేటా టైప్స్ గురించి చెప్పా. ఇప్పుడు కాన్స్టెంట్స్. ఇప్పుడు ఈ కాన్స్టెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? కాన్స్టెంట్ అనేది కీవర్డ్ కదా. 5 ఈక్వల్ టు 3.14 సెమీకోలన్. ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చాం కాన్స్టెంట్ 5 ఈక్వల్ టు 3.14. అసలు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీకు ఈ అప్కమింగ్ సెక్షన్లో వచ్చేటప్పటికి అర్థమెటికల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఈ అర్థమెటికల్ ఆపరేటర్స్ వచ్చేటప్పటికి మీకు ఇదైతే ఉపయోగపడుతుంది. అక్కడ దీని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పుడు మీరు క్లాస్ చూసారో, ఈ క్లాస్ కానీ నిజంగా మీకు కానీ అర్థమయ్యి ఉంటే, అలాగే ఈ యొక్క వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని మీకు ఏదో నమ్మకం వస్తే, అప్పుడే నా ఛానల్ని వేరే వాళ్ళకి అయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఫాలో ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ.